హైదరాబాద్లో మరో స్థిరాస్తి సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రీ లాంచ్ పేరుతో బాధితుల నుంచి కోట్లు వసూలు చేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నగరం శివార్లలో ప్రీ లాంచ్ పేరుతో వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో ప్రాజెక్టులను ప్రారంభించి మోసం చేశారని బాధితులు వాపోతున్నారు. కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్మేట్, యాదాద్రిలో భారీ వెంచర్లలో ఇల్లు నిర్మించామంటూ ప్రచారం చేసినట్టు చెబుతున్నారు. జీఎస్ఆర్ సంస్థ ఎండీ శ్రీనివాసరావు 2020 నుంచి నగదు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. 3 ఏళ్లలో వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఎలాంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆరోపిస్తున్నారు. తమ నగదు తిరిగి ఇవ్వాలని నెలలు తరబడి వేడుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వీళ్ళందరూ కలిసి మాకు జీఎస్ఆర్ అనే వ్యక్తి ఈవీకే ప్రాజెక్ట్స్, ఎస్టేరియా ప్రైడ్, మోకిలాలో, కొల్లూరులో విల్లాస్ అని చెప్పేసి, అన్విత అని చెప్పేసి పలు రకాల పేర్లతోటి మమ్మల్ని అందరినీ మోసం చేశారండి. మేము 2021లో ఒక సోషల్ మీడియా యాడ్ ద్వారా కొన్ని ఏజెంట్స్ ద్వారా మేము అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సైట్ తీసుకెళ్లి చూపించారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ సైటే లేదు. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్తే వాళ్ళు మేము ఈ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తామండి అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మాకు చెక్స్ ఇచ్చారు. ఆ చెక్స్ కూడా డిసానర్ అయిపోయాయి. ఇలాగే మేము ఒకటే కాదు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ కూడా అదే బాధ్యతలు. 2021లో వీళ్ళు ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మేము కట్టినప్పుడే మాతో పాటు కొన్ని 100 మెంబర్స్ దాకా కట్టారు. కొల్లూరులో ఉన్న ఈవీకే ఆవాస ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశాడు ఆయన. ఈధర్ వంశీకృష్ణ అని, గుంటుపల్లి శ్రీనివాసరావు అని చెప్పి ఇద్దరు కలిసి. సో ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎప్పుడైతే అయిందో అప్పటిదాకా ఓకే, బట్ ఆ తర్వాత నుంచి ఇంకా ఆయన పర్మిషన్స్ డిలే అయిపోయి అలా చాలా కాలం ఎప్పటికి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. సో ఎప్పుడైతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందో క్యాండిడేట్ పారిపోయాడు. మెయిన్ చెప్పింది ఏంటంటే పేపర్స్ అన్ని ఇచ్చాడు, 2 years తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తా అన్నాడు. 2 yearsకి మేము వెళ్ళి అడిగాము. వెళ్తే చెక్కులు రాసి ఇచ్చాడు. చెక్ పోయి చూస్తే బ్యాంక్లో అమౌంట్ లేదు. మళ్ళీ పోయి బ్యాంక్లో వేస్తే బౌన్స్ అయినాయి. అక్కడ ఒక లాయర్ని పెట్టారు. ఆ లాయర్ కూడా అడిగితే వస్తాడు సార్ వస్తాడు అది ఇది అని చెప్తున్నారు. లాస్ట్కి 2 months బ్యాగ్ కేసు వేశారు. ఈ 15 days నుండి ఎవరికి తెలియదు. ఫోన్లు అన్నీ ఆపు, స్విచ్ ఆపు. ఆఫీసులో ఎవరు లేరు, లాయర్ లేరు, ఎవరు లేరు. మాది ఒక్కరిదే 34 లక్షలు కట్టాము సార్. మేము కొంతమంది క్యాన్సిలేషన్కి అడిగాం, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అని. ఒక 20%, 30% కొంతమందికి ఇచ్చాడు. తర్వాత మిగతాది అది కూడా ఇవ్వకుండా ఇట్లా తిప్పించుకుంటున్నాడు. మేము ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసాము, కొన్ని క్యాష్ పరంగా ఇచ్చాము, కొన్ని చెక్స్ ఇచ్చాము. రిటర్న్లో మాకు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చారు. 6 నెలల్లో ఇచ్చేస్తామని చెప్పి అవి ఏవిగానే క్యాన్సిల్ అయిపోయినాయి, బౌన్స్ అయిపోయి. ఎన్ని ప్రాజెక్ట్స్ చూపించినా కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాలేదు. ఆల్మోస్ట్ 200+ కస్టమర్స్ ఇన్వెస్ట్ చేశారు. 50 lakhs, crores, 2 crores, 3 crores కూడా ఇన్వెస్ట్ చేశారు. కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాలేదు. ఒక్కరికి కూడా మనీ రీఫండ్ ఇవ్వాలి. సో దే హ్యావ్ టేకెన్ ఫర్ ది బై బ్యాక్ ఆల్సో. బాధితులు మాత్రం 100 మంది పైనే ఉన్నారు. దగ్గర 100-150 కోట్ల పైన ఉంటుంటుంది. ఎందుకంటే చాలా వరకు 10 ప్రాజెక్టుల వరకు చూపించారు. ఏ ఒక్క ప్రాజెక్టు కరెక్ట్గా లేదు, అన్ని ఫ్రాడ్ చేసేసారు. డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు 3 months తర్వాత వెళ్తే 2 times డైరెక్టర్ కలిసిండు. వేరే ప్రాజెక్ట్లో మీకు అడ్జస్ట్ చేస్తాము, కొల్లూరులో అడ్జస్ట్ చేస్తాము అని చెప్పారు. కానీ ఏది చేయలేదు. తర్వాత 2-3 months నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దొరకడం లేదు వాళ్ళు. ఇప్పుడు మా గ్రూప్లోనే 100కు పైగా ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ జిఎస్ఆర్ టు గెట్ దేర్ మనీ. ఇంత మల్టీ క్రోర్ స్కామ్ అయితే we are requesting DCP garu, we are requesting ACP garu, if this is not happening ante we called you also, and now we want to go to CP and then go to CM andi.